ఆమె ఒక డాక్టర్, పేరు మూసిన డాక్టర్. ఈయన కూడా వైద్యుడే. ఆమె దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడిపించమని చెప్పి దేవుడు మాట్లాడాడట ఆమెతో. ఒకరోజు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. దేవుని గురించి ఆమెకు చెప్పి, మీరు త్వరగా యేసుక్రీస్తు యొక్క రెక్కల కిందికి రమ్మని ఆమెను ఆహ్వానించాడట ఆయన. ఆమె ఏమన్నా తెలుసా? ఇప్పుడు తొందరపడను, ఇప్పుడు సమయం కాదు, నా సమయం తర్వాత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు అందట డాక్టర్ అమ్మ. పాపం బ్రతిలాడాడు, చెప్పాడు, లక్ష్యపెట్ల. ఇవన్నీ ఈ భక్తి సాధనలు, ఈ దేవుడి వ్యవహారాలు, దేవుడి విషయాలు విని ఈ వ్యవహారంలో ఉండేదానికి నాకు ఇప్పుడు టైం లేదు సార్, ఏమనుకోవద్దు అని ముఖం మీదనే చెప్పింది. పాపం ఆయన వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ పల్లెటూళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తారు కదా, పిల్లలకి కాన్పులు చేయించుకోవడానికో లేకపోతే సర్జరీ చేయించుకోవడానికి వస్తారు కదా. అట్లా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమెకు కాన్పు జరిగిందో లేకపోతే సర్జరీ జరిగిందో, మొత్తానికి సక్సెస్ అయింది. వాళ్ళు ఏం చేశారు, వస్తా డాక్టర్ అమ్మ గారు కదా, డాక్టర్ అమ్మ గారికి కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ తీసుకొని తెచ్చారు. అవన్నీ తీసుకొచ్చి ఆమె కానుకగా ఇచ్చారు. పల్లెటూరు నుంచి వచ్చే పాలైనా పెరుగైనా ఈ కూరగాయలైనా తాజాగా ఉంటాయని డాక్టర్లు ఇష్టపడతారు. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? జాగ్రత్త వినండి, రియల్గా జరిగింది. ఆ ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు కదా, ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది ఆమె. పయ్యారులో ఏం పెట్టిందో కూరగాయలు పెట్టి ఉండొచ్చు, మధ్యాహ్నంలోనేమో ఆకుకూరలు పెట్టి ఉండొచ్చు. అడుగునేం చేసింది, పాలు కాగబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది. మరి ఆకుకూరల్లో ఎలా చేరుందో తెలియదు, పాము ఆకుకూరలో ఉంది. ఇవన్నీ వరుసగా ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ వేసింది. ఆ కూలింగ్ చల్లదనానికి ఆ పాము అటు ఇటు కదిలి కరెక్ట్గా పాలు కాగబెట్టి తోడేసింది చూడు, ఆ పెరుగు గిన్నెలో పడింది. పాలుగా ఉన్నప్పుడే పడింది. తెల్లవారేటప్పటికి మొత్తం శుభ్రంగా తోడుకొని ఉంది. అడుగున పాము ఉంది, పైన పెరుగు. పొద్దున్నే లేచింది, రెడీ అయింది, పిల్లల్ని రెడీ చేసింది, భర్తను రెడీ చేసింది, అదే పెరిగేసి పిల్లలకి పెట్టింది. ఈ ధనవంతులు ఏం చేస్తారంటే లీటర్ అవసరం ఉంటే 4 లీటర్లు పోయించుకుంటారు పాలు. గతంలో పాల వ్యాపారం చేశాను కాబట్టి నాకు తెలుసు, ఆ అనుభవంతో చెబుతున్నా. 4 లీటర్లు పోయించుకుంటారు. ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా టీ కాఫీ లాంటివి ఇవ్వటానికి. పెరుగు ఆ పైదంతా వేసుకొని తింటారు, అడుక్కల్లా తీరు. ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి ఎక్కువ పోయించుకుంటారు. ఈమె కూడా అలా పోయించుకుంది. అడుగున ఉంది పాము చచ్చి, దాని విషమంతా పెరుగంతా ఎక్కేసింది. ఇద్దరు పిల్లలకి, తన పిల్లలకి అదే పెట్టింది, భర్తకి అదే పెట్టింది, ఆమె కూడా అదే వేసుకొని తింది. పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళారు, భర్త తాను చేసే జాబ్కి ఏదో వెళ్ళాడు, ఈమె హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ కదా, పని మనిషి ఉంటుంది కదా, పని మనిషి తాళాలు ఆమెకి ఇస్తారు. ఆమె ఇల్లు ఊడ్చే కార్యక్రమం, ఉతుకుడు కార్యక్రమం అన్నీ అయినాక తోముడు కార్యక్రమానికి వచ్చింది. ఏ కార్యక్రమం? తోముడు కార్యక్రమం. ఆ తోముడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాత్రి ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకో గిన్నెల్లోకి మార్చుకొని ఆ రాత్రి వేళ వాడిన గిన్నెలకు అడుగుతారు. లేడీస్కి తెలుసు, నీకు చెప్పాలా, తెలుసు కదా. ఆ పని చేసింది. చేసేటప్పుడు ఆ పెరుగుని తీసి ఇంకో దానిలో వేస్తూ ఉంటే అందులో ఈ పాము బయటపడింది. కొద్ది సైజు పాము. పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి, అది కొద్ది సైజు ఉంది. బల్లి పడితేనే డేంజర్, డైరెక్ట్గా పాము అంటే ఇంకెంత డేంజర్. వెళ్ళి ఫోన్ చేసిన, అమ్మగారు మీరు తిన్న పెరుగులో విషం ఉంది, పాము ఆ పెరుగులో ఉందని చెప్పి చెబితే మొదట నమ్మలా. నీకు పిచ్చి పట్టింది. లేదమ్మగారు నిజం, ఇలా జరిగింది. మీరు ఆకుకూరలు పెట్టారు, ఇక్కడ కింద పాలు కాగబెట్టి తోడేసి పెట్టినట్టున్నారు, అందులో పడింది, ఇలా జరిగిందని చెప్పేసరికి వెంటనే భర్తకు ఫోన్ చేసింది.
వెళ్ళి అర్జెంటుగా పిల్లల్ని తీసుకుని రమ్మని. చదువుకుంటున్న ప్రదేశంలో ఉన్న పిల్లలు అక్కడే పడిపోయారు. వాళ్ళని తీసుకొని అందుకొని రావడానికి వెళ్ళిన భర్త దారిలో పడ్డాడు. ఈ కబుర్లు వెంట ఏం పడిపోయింది? ఏమర్థమైంది మీకు? కానీ దైవజనుడికి ఏం చెప్పింది? నాకు ఎంత డేంజర్ అండి. ఇప్పుడు మీలో ఎవరు చెబుతారండి నాకు ఇది సమయం కాదని? ఎవరన్నా చెప్తారా? నీకోసం కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నిన్న ఇక్కడ హ్యాండ్స్ ఉండే చాచిన చేతులతో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన. రా నా కుమారి, రా నా కుమారుడా అని. ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఎంతకాలం దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తావు? ఇన్ని సంగతులు విన్నావు, తీర్మానం చేయవా? నేను రక్షణ పొందినప్పుడు కట్టు బట్టలే, స్పేర్ జత తీసుకెళ్ళలా, కట్టు బట్టలతో అలాగెళ్ళి నీళ్లలో మునిగి బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వాడిని అయ్యాను. రా, మోకాళ్ళ మీదకి రా. ఈరోజు ఇన్ని మాటలు విన్నావు. నీవు పాపివి అని నీకు తెలుసు. నీ పాపాల కోసం ప్రభు బలై తిరిగి లేచాడని నీకు తెలుసు. యేసు రక్తంలో కడగబడకపోతే నరకం తప్పదు అని తెలుసు. ఆయన విలువైన రక్తం నీ కోసమే చిందించి ఉన్నాడని తెలుసు. ఇన్ని తెలిసిండి కూడా ఇంకా ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందకపోతే రాబోతున్న శిక్షను నువ్వు తప్పించుకోగలవా?